పాక్ నుంచి టర్కీకి మకాం మార్చుకుని జైషే మహమ్మద్ సంస్థ, ఫరీదాబాద్ ఉగ్రవాదులకు అక్కడి నుంచి ఆదేశాలు. భారత్లో ఒకేసారి 200 పేలుళ్ల కుట్ర, గత దీపావళిలోనికే అమలు చేయాలని ప్లాన్. అది తప్పడంతో డిసెంబర్ 6న దాడికి పన్నాగం. అది ఒమర్ నబీ జరపాలని నిర్ణయం. సహచరులు దొరికిపోవడంతో ఎర్రకోట వద్ద ఆత్మాహుతి. పోలీసుల అదుపులో ఉన్న డాక్టర్ ముజిమ్మెల్ వెల్లడి. పరారీలో మరో ఉగ్ర వైద్యుడు. ఉగ్రఘాతుకమే ఈ పిరికి పంద దాడికి ఉగ్రఘాతుకమే అని డిసైడ్ అయ్యింది. ఈ పిరికి పంద దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామంటే కేంద్ర కేబినెట్ తీర్మానం హైలైట్ చేశారు. ఇకపోతే గ్లోబల్ ట్రేడ్ గేట్వేగా విశాఖ, ఇన్వెస్ట్ ఇన్ ఏపీ నినాదంతో రేపటి నుంచి భాగస్వామి సదస్సు. విశాఖపట్నాన్ని గ్లోబల్ ట్రేడ్ గేట్వేగా మార్చడానికి రాష్ట్ర ప్రభుత్వం ఇన్వెస్ట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అనే నినాదంతో ప్రపంచ దృష్టిని ఆకర్షించడానికి కృషి చేస్తోంది. సిఐతో కలిపి 30వ పెట్టుబడిదారుల భాగస్వామి సదస్సు 2025 శుక్ర-శనివారాలు విశాఖలో నిర్వహిస్తోంది. పార్ట్నర్స్ ఇన్ ప్రోగ్రెస్, ఇండియాస్ రోడ్ మ్యాప్ టు వికసిత్ భారత్ అనే థీమ్తో 14-15 తేదీలో జరిపే సదస్సుకు ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కాలేజ్ మైదానంలో విస్తృత ఏర్పాట్లు చేశారు. ఐటీ, ఎలక్ట్రానిక్స్, గ్రీన్ ఎనర్జీ, ఆటోమొబైల్, అంతరిక్షం, రక్షణ, పర్యాటక రంగాలు భారీ పెట్టుబడులు రాబోతున్నాయి. ఈ దేశాల నుంచి 100 మందికి పైగా ప్రతినిధులు వస్తున్నారు. వాళ్ళతో 30కి పైగా అవగాహన ఒప్పందాలను ప్రభుత్వం చేసుకోబోతుంది అన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో 7,500 కోట్ల పెట్టుబడులు. విశాఖ సదస్సులో ఎంఓయూలు. జాబితాలో మోండలైజ్, పతంజలి, జైన్ ఇరిగేషన్ సంస్థలు. 5 ఏళ్లలో ఈ రంగంలో 30,000 కోట్ల పెట్టుబడులు, 3 లక్షల ఉద్యోగాలు, ఏడాదిన్నరలోనే 16,000 కోట్ల పెట్టుబడులు రాక అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపై నమో అంటే నాయుడు, మోడీ